ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గూగుల్ మ్యాప్స్ ని ఒక్కసారైనా వాడి ఉంటారు. కానీ ఎప్పుడైనా ఇది గమనించారా? గూగుల్ మ్యాప్స్ కి అక్కడ రోడ్ బ్లాక్ అయినా లేదా రోడ్ రిపేర్ చేసినా గానీ లేదా ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి అక్కడ రోడ్ బ్లాక్ అయిపోయినా గానీ ఇమీడియట్ గా గూగుల్ మ్యాప్స్ లో మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అసలు ఇంత పెద్ద భూమి మీద ఎగ్జాక్ట్ లొకేషన్ లో ఈ ప్రాబ్లం ఉందని అసలు గూగుల్ కి ఎలా తెలుస్తుంది? చాలా మంది అనుకుంటారు యూజర్స్ రిపోర్ట్ చేయడం వల్ల జరుగుతుందని. నిజం చెప్పాలంటే గూగుల్ యూజర్స్ యొక్క రిపోర్ట్స్ ని అసలు పట్టించుకోదు. ముఖ్యంగా ఒక్క యూజర్ మాత్రమే రిపోర్ట్ చేసినప్పుడు అయితే అస్సలు పట్టించుకోదు. యూజర్స్ యొక్క రిపోర్ట్ ఓన్లీ యూజర్స్ యొక్క సాటిస్ఫాక్షన్ కి మాత్రమే. మరి గూగుల్ కి అక్కడ ఒక రోడ్డు కొత్తది వేస్తున్నారో అక్కడ వెళ్ళకూడదని దానికి ఎలా తెలుసు? వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా క్రేజీగా ఉంటుంది. నెంబర్ 1, శాటిలైట్ ఏఐ టెస్టింగ్. గూగుల్ ఎప్పుడు శాటిలైట్ ఫోటోని కంటిన్యూస్ గా తీసుకుంటూనే ఉంటుంది. సో ఆ ఫోటోని కంటిన్యూస్ గా ఏఐ అనలైజ్ చేస్తూనే ఉంటుంది. ఒకవేళ ఆ రోడ్ అబ్నార్మల్ గా కనిపించినా లేదా ఇంకేదైనా ప్రాబ్లం అనిపించినా ఏఐ ఎమ్మటే ఫైండ్ అవుట్ చేస్తుంది. ఉదాహరణకు స్ట్రీట్ నెంబర్ 12 లో కొత్త రోడ్డు వేస్తున్నారు, ఇప్పుడు అందులోంచి వెళ్ళడం కుదరదు. సో గూగుల్ యొక్క శాటిలైట్ ఫోటోస్ లో రోడ్డు యొక్క కలర్ చేంజ్ అవుతుంది, ఎందుకంటే అక్కడ కొత్త రోడ్డు వేస్తున్నారు కాబట్టి. అది ఏఐ ఐడెంటిఫై చేసి ఎమ్మటే గూగుల్ సర్వర్స్ కి పంపిస్తుంది. అప్పుడు మనకి గూగుల్ మ్యాప్స్ లో క్లియర్ గా చూపిస్తుంది అక్కడ రోడ్ యొక్క కన్స్ట్రక్షన్ అవుతుంది, వెళ్ళకూడదని. నెంబర్ 2, మున్సిపాలిటీ నోటిఫికేషన్స్. గవర్నమెంట్ ఎక్కడైనా రోడ్ వేద్దామని ప్లాన్ చేసినా లేదంటే ఆ రోడ్ తీసేసి కొత్త రోడ్ వేద్దామని ప్లాన్ చేసినా గానీ ఆ ఇన్ఫర్మేషన్ ని ఖచ్చితంగా గూగుల్ కి పాస్ చేస్తారు. సో ఈ విధంగా కూడా గూగుల్ కి పలానా రోడ్ దగ్గర కన్స్ట్రక్షన్ అవుతుందని తెలుస్తుంది. నెంబర్ 3, యూజర్స్ డేటా. ఒకవేళ ఒక యూజర్ ఆ రూట్ నుంచి వెళ్ళాలనుకొని అక్కడ వరకు వెళ్ళి సడన్ గా డైరెక్షన్ చేంజ్ చేసుకుంటే అప్పుడు గూగుల్ మ్యాప్స్ కి అర్థమవుతుంది అక్కడ ఏదో ప్రాబ్లం ఉందని. కానీ ఒక్క యూజర్ ని బట్టి గూగుల్ ఎప్పుడు డిసైడ్ చేసుకోదు. మినిమం ఒక 50 నుంచి 60% కూడా సేమ్ అలానే రిపీట్ అయితే అప్పుడు ఆ రోడ్ లో ఏదో సమస్య ఉందని చూపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.